St. George International School CPSC with IIT, NEET Foundation, AC Campus, Pre-KG to Class 12. అడ్మిషన్లు జరుగుతున్నవి. కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. 3,04,965 కోట్ల బడ్జెట్ తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మన కరీంనగర్ విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ గా ఒకటి ఇంజనీరింగ్ కళాశాల, ఒకటి లా కళాశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో దీనివల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంత వాసులందరూ కూడా ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ఒక లా కాలేజ్, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లని మంజూరు చేస్తూ జీవో 18, జీవో 19 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఎప్పటి నుంచో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో న్యాయవాదులు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. సో ఇక్కడ ఎప్పుడు కూడా ప్రభుత్వ లా కాలేజ్ అనేది అసలు లేనే లేదు. పిల్లలందరూ కూడా ప్రైవేట్ లా కాలేజీలలో చదువుతున్నారు. సో ఇప్పుడు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజ్ మంజూరు కావడం పట్ల న్యాయవాదులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో స్టూడెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయంపై. అయితే హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాలకి 44.12 కోట్ల నిధులు విడుదల చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ లో 2025-2026 ఇయర్ కి గాను అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. దీంట్లో మొత్తం 4 గ్రూపులు ఉంటాయి ఈ ఇంజనీరింగ్ కళాశాలలో. సిఎస్సి అండ్ సిఎస్సిఏ, అదే విధంగా ఐటీ అండ్ ఈసీ, ఈ 4 కోర్సుల్ని కూడా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వీళ్ళలో అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవ్రీ గ్రూప్ కి వచ్చేసి 60 మంది విద్యార్థులు చదువుకునేలాగా దీంట్లో కేటాయింపు కల్పించడం కూడా జరిగింది. సో వాళ్ళకి కూడా అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళ ర్యాంక్స్ బట్టి కూడా వాళ్ళకి అవకాశం లభించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదే విధంగా శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజ్ మంజూరైంది. సో దీంట్లో కూడా లా కాలేజ్ కోసం వచ్చేసి దాదాపు 22.93, దాదాపు 23 కోట్ల నిధులు కేటాయిస్తూ అడ్మినిస్ట్రేటివ్ విడుదల మంజూరు చేయడం జరిగింది. సో ఈ లా కాలేజ్ లో 3 years LLB ఉంటుంది, 2 years LLM కోర్సులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విషయం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. తను ఎప్పటి నుంచో కరీంనగర్ నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, లా కాలేజ్ కావాలని తను ఎప్పటి నుంచో పైన ప్రభుత్వాన్ని అడగడం కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ కాలేజెస్ మంజూరు చేయడం పట్ల తను ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. యూనివర్సిటీకి అనుబంధంగా లా కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.